Hello all, welcome back to my channel. This is Priya. ఈరోజు ఈ వీడియోలో ఏంటి అని అంటే మనం యాగంటి టెంపుల్ని విజిట్ చేయబోతున్నాము. నేను ప్రీవియస్ కొన్ని రోజులుగా నేను ఆల్రెడీ చెప్తూనే ఉన్నాను, నేను సౌత్ ఇండియన్ స్పిరిచువల్ ట్రిప్కి వెళ్ళాను అనేసి. సో అందులో మేము విజిట్ చేసినది ఇదనమాట. చివరిగా ఇది విజిట్ చేసి ఆ తర్వాత ఇక్కడ నుంచి డైరెక్ట్ హైదరాబాద్కి వచ్చేసాం 28th మార్నింగ్కి మార్చ్లో. అయితే దీనికి ముందు నేను చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను ఈ ట్రిప్లో భాగంగా అనేసి. సో మీరు ఆ వీడియోస్ అన్నీ చూడలేదు అని అంటే ప్లీజ్ గో అండ్ వాచ్. అండ్ మీరు డిస్క్రిప్షన్ చెక్ చేస్తే కూడా మీకు అక్కడ లింక్ దొరికేస్తుంది, అలా కూడా మీరు చూడొచ్చు అనమాట. ఈ ట్రిప్లో మాకు ఏమేమి ఇంక్లూడ్ అయ్యాయి అండ్ మా హాస్పిటాలిటీ అండ్ దీనికి ఎంత ఫీ మనం అంటే ఎంత బడ్జెట్ ఉంటుంది అవన్నీ కూడా నేను సపరేట్గా వీడియో చేస్తాననేసి ముందు నుంచి చెప్తూనే వస్తున్నాను. సో దీని తర్వాత అదే వీడియో వస్తుందన్నమాట. సో నెక్స్ట్ వీడియోకి అయితే మీరు తప్పకుండా వెయిట్ చేయాలి, ఎందుకంటే మన సౌత్ ఇండియా మొత్తాన్ని కవర్ చేసేస్తుంది ఈ ట్రిప్లో మనం. అయితే అది కూడా బడ్జెట్లో అండ్ హోమ్లీ ఫుడ్ ఉంటుంది అన్నీ అనేసి చెప్పాను కదా. ఆ వీడియో అయితే నేను తప్పకుండా చేస్తాను. నెక్స్ట్ ఈ వీడియో తర్వాత వచ్చేస్తుంది, ఆ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. అంతవరకు మనం యాగంటి టెంపుల్ గురించి అయితే మాట్లాడేసుకుందాం. యాగంటి టెంపుల్ చరిత్ర మీలో ఎంతమందికి తెలుసో నాకు తెలీదు, బట్ నేను వీడియోతో వచ్చాను అని అంటే టెంపుల్ గురించి తప్పకుండా చెప్తాను అనేసి ఉంటుంది కదా. సో నేను డెఫినెట్లీ చెప్తాను ఇక్కడ, ఎందుకంటే ఇది మనం ఉట్టిగా వెళ్ళడానికంటే మనం అది తెలుసుకున్నాక వెళ్ళడం అంటే చాలా వేరే ఆరాని తెచ్చేస్తుంది మన లోపల. ఇంకా నెక్స్ట్ టైం విజిట్ చేసినప్పుడు అయితే ఇంకా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అన్నట్టుగా అనిపిస్తుంది. నేను ముందు వెళ్ళినప్పుడైతే నాకు అంతగా ఏ టెంపుల్ గురించి తెలీదు, బట్ అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇంకా నేను ఆ జర్నీలో తెలుసుకున్నవి, ఆ తర్వాత అక్కడి నుంచి వచ్చిన తర్వాత తెలుసుకున్నవే ఎక్కువ. సో లేట్ చేయకుండా మనం ఈ టెంపుల్ హిస్టరీలోకి వెళ్ళిపోతే, అప్పటి కాలంలో ఏంటంటే అగస్త్య మహర్షి నార్త్ ఇండియా ట్రిప్ కంప్లీట్ చేసుకొని సౌత్ ఇండియా ట్రిప్కి వచ్చినప్పుడు ఈ యాగంటి క్షేత్రానికి కూడా విజిట్ చేశారంట. అంటే అప్పట్లో ఇది అంతా నిర్మించలేదు, బట్ అప్పుడు వచ్చినప్పుడు ఈ ప్లేస్లో అయితే వెంకటేశ్వర స్వామి గుడిని నిర్మించాలనుకొని ఇంకా ఏర్పాట్లన్నీ చేసేసిన తర్వాత యజ్ఞాలు అవన్నీ చేస్తారు కదా, యజ్ఞాలు హోమాలు చేస్తారు విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి. సో అవి చేసేటప్పుడేమో వెంకటేశ్వర స్వామి బొటనవేలు కొంచెం ఇంజురీ అవుతుందన్నమాట. అలా ఇంజురీ అయిన తర్వాత ఇంకా అది కూడా రైట్ కాలికి ఉన్న బొటన వేలు ఇంజురీ అవ్వడం వల్ల ఇంకా అలా ఇంజురీ అయిన వాటిని మనం ప్రతిష్ఠించం కదా, మన హిందూ సాంప్రదాయంలోనే ఉండదు. అందుకనేసి ఇంకా ఇక్కడ అది ప్రతిష్ఠించకూడదు అనుకొని ఇంకా అదే విగ్రహాన్ని తీసుకొని ఇక్కడ గుహ ఉంటుంది కదా పైన, అక్కడికి తీసుకెళ్ళి అగస్త్య మహర్షి అక్కడ శివుని కోసం తపస్సు చేస్తారంట. ఇంకా శివపార్వతులు ఇద్దరు కూడా ఆ తపస్సుకు మెచ్చి ఇంకా ప్రత్యక్షమై ఏం కావాలి అని కోరుకోమనంటే దీనికి కారణం అడుగుతారంట. అయితే ఇలా ఎందుకు జరిగింది అని కారణం అడిగేసరికి అప్పుడు శివపార్వతులే ఇలా చెప్తారనమాట. ఈ క్షేత్రంలో అసలు ఆగకుండా ప్రవహిస్తూనే ఉంది కదా గంగా అని, అంటే నీరు ప్రవహిస్తుంది కదా, కాబట్టి ఇక్కడ శైవ క్షేత్రాన్ని నిర్మించడానికే స్థానం ఉంది. ఈ ప్లేస్లో వైష్ణవ క్షేత్రాన్ని మనం నిర్మించలేమనేసి చెప్తారంట. అలా ఇది వైష్ణవ క్షేత్రం నుంచి శైవ క్షేత్రంగా మారిపోయిందనమాట. సో ఇక్కడ ఉండే నందీశ్వరుడు మాత్రం డే బై డే పెరుగుతుంటాడు అనేసి బ్రహ్మం గారు మన కాలజ్ఞానంలో కూడా తెలిపారంట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అతను మాకు ఇదే చెప్తున్నారన్నమాట. ఇదే స్టోరీని అక్కడ ఆయన మాకు చెప్పారు, అక్కడ చాలా మెల్లగా చెప్పారు. ఆయన చెప్పిన తర్వాత మళ్ళీ మా బస్సులో వాళ్ళు కూడా చెప్పారు. సో ఇంకా ఈ టెంపుల్ దేనికి ఫేమస్ అంటే, బ్రహ్మం గారు కాలజ్ఞానం రాసేటప్పుడు ఈ టెంపుల్లో ఉన్న బసవన్న ఎగిరి గంతులేస్తారు కలియుగంలో అనేసి అంటారు కదా, అప్పుడు కలియుగం అంతా అంతమవుతుంది అనేసి అలా చెప్పడంతో ఈ టెంపుల్ ఇంకా ఫేమస్ అయిందనమాట. బ్రహ్మం గారు అలా మెన్షన్ చేయడంతో ఈ టెంపుల్కి వేరే గుర్తింపే వచ్చేసింది. అప్పటి నుంచి ఎక్కువ మందికి తెలియడం అనేది మొదలైందనమాట.
అయితే మీకు ఇక్కడ అర్థమైపోయింది కదా ఇది శైవ క్షేత్రంగా ఎందుకు మారింది అనేసి. ఇక్కడ ఎప్పుడూ ఆగకుండా గంగా నీరు అలానే ప్రవహిస్తుండడంతో ఇక్కడ వైష్ణవ క్షేత్రానికి కాకుండా శైవ క్షేత్రానికే స్థానం ఉంది అనేసి ప్రత్యక్షంగా శివుడే చెప్పడంతో అలా ఇంకా ఇక్కడ ఈ యాగంటి క్షేత్రాన్ని నిర్మించారనమాట. ఇక్కడ మీకు కనిపించే గుహ ఏదైతే ఉందో అది స్వయంగా వెలిసింది అనేసి ఇక్కడ పూజారి వాళ్ళు చెప్పారనమాట. అండ్ పైనకి వెళ్తే మనకి వెంకటేశ్వర స్వామి విగ్రహం కనిపిస్తుంది. అండ్ మధ్యలో అయితే ఇంకా అగస్త్య మహర్షి తపస్సు చేసిన ప్లేస్ని మనం అక్కడ చూడొచ్చు అనమాట. అదే ప్లేస్లో ఆయన తపస్సు చేశారు. అక్కడే ఆయనకి పార్వతీ పరమేశ్వర్లు ప్రత్యక్షమై ఇలా చేయమనేసి చెప్పారనమాట. యాగంటి క్షేత్రంలో అగస్త్య మహర్షి స్నానాలు ఆచరించిన పుష్కరిణి ఉంటుంది కాబట్టి ఆయన పేరు మీదుగా ఇక్కడ ఉండే పుష్కరిణికి అగస్త్య పుష్కరిణి అనేసి పేరు పెట్టారన్నమాట. ఈ యాగంటి క్షేత్రంలో ఉండే నీళ్ళలో మాత్రం ఎన్నో మెడిసినల్ బెనిఫిట్స్ ఉంటాయి అనేదైతే అక్కడి వాళ్ళు పేర్కొంటున్నారు. సౌత్ ఇండియా స్పిరిచువల్ ట్రిప్లో మనం తప్పకుండా విజిట్ చేయాల్సిన వాటిలో ఈ యాగంటి క్షేత్రం కూడా ఒకటి. టెంపుల్ అంతా కూడా చాలా చల్లగాలి వస్తుంది, చాలా విశాలంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇక్కడ ప్రజ్వల్ ట్రావెల్స్ వాళ్ళతో వెళ్తేనే ఇలా ఉంటుందో నాకు తెలియదు, కానీ అక్కడ మా ట్రిప్లోని మెంబర్స్ అందరూ కూడా ఒక రిలేటివ్స్ లాగానే కలిసిపోయారు. ఇంకా ఇంట్లో మనుషులతోని మనం ఎలాగైతే బిహేవ్ చేస్తామో అలాంటి వాతావరణమే ఉండింది. చాలా బాగా అండర్స్టాండింగ్ ఉండి అన్ని ప్లేసెస్లో కూడా, ఎందుకంటే ఇంతమందిని కోఆర్డినేట్ చేయాలి అని అంటే నిజంగా చాలా పేషెన్స్ ఉండాలి. మా ట్రిప్లో ఈరోజు లాస్ట్ డే కదా, సో అందుకని అందరూ కూడా ఒకే దగ్గర కూర్చొని ఇలాగా ఫోటోలు తీసుకున్నాము చాలాసేపు. ఎందుకంటే ఇంకా 7-8 రోజులు అయిపోయింది, చాలా కలిసిపోయారు, ఒక ఫ్యామిలీ లాగా అయిపోయారు అని నా ఫస్ట్ వీడియో నుంచి నేను చెప్తున్నాను కదా. సో నన్నైతే అందరూ చాలా బాగా చూసుకున్నారు, చాలా బాగా అనిపించింది. అందరూ ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా కలిసిపోయారనమాట. సో ఆ క్రెడిట్ అంతా కూడా ఇక్కడ మీకు పింక్ షర్ట్లో ఎవరైతే కనిపిస్తున్నారో వాళ్ళకే చెందుతుందండి. ఓవరాల్గా చెప్పాలి అని అంటే యాగంటి క్షేత్రంతోని మా ట్రిప్ అయితే ముగిసిపోయింది. ఇంకా నెక్స్ట్ నేను దీని తర్వాత ఏం చేశాను అనేవి కూడా మీరు చూడాలి అని అంటే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ డాన్స్ చేశాను, రీల్స్ చేశాను, చాలా వీడియోస్ తీసుకున్నాను అండ్ చాలా ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చాయి. ఈ నైట్ టైంలో అయితే ఇక్కడ ఫోటోలు వేరే లెవెల్లో వస్తున్నాయి. ఇక్కడ ఒకటి అయితే నేను మిస్ అయినది ఏంటి అని అంటే గుహ పైకి వెళ్ళడానికి మేము లోపల దర్శనం చేసుకొని వచ్చేసరికి గుహ క్లోజ్ అయిపోయింది అనమాట. ఇంకా అక్కడికి మేము వెళ్ళలేదు, అదొకటి రిగ్రెట్ అంతే. కానీ మిగతాదంతా చాలా బాగా జరిగింది. ఇంకా నెక్స్ట్ మనం ఎప్పుడైనా ప్లాన్ చేసుకొని వెళ్ళి వస్తే పర్లేదు, బట్ ట్రిప్లో భాగంగా అందరూ ఒకేసారి వెళ్ళాలి అనేది ఒకటి ఉంటుంది కదా. సో ఇంకా మేము గర్భగుడిలో ఉన్న దేవుణ్ణి దర్శించుకొని గుహ వైపు వెళ్ళే వరకు ఇంకా అది క్లోజ్ అయిపోయింది అనమాట. అయినా మేము ఈ టెంపుల్కి రీచ్ అయ్యేటప్పటికి చాలా లేట్ అయిపోయింది. ఇంకా మా దర్శనం చేసుకొని అక్కడ ఉన్న ప్లేస్ అంతా విజిట్ చేయడానికి మాకు 1 అవరే ఉండే. ఆ 1 అవర్లో మేము అన్నీ కంప్లీట్ చేయలేకపోయాం. దర్శనం చేసుకున్నాం అంతవరకు ఓకే, బట్ వెంకటేశ్వర స్వామి ఆ గుహలోకి మాత్రం వెళ్ళలేదన్నమాట. ఇంకా రెస్ట్ ఆఫ్ ద లైఫ్ ఉంది కదా, సో వి క్యాన్ ప్లాన్ అనుకుంటూ వచ్చేసాను. సో ఇలా మా ఈ సౌత్ ఇండియా ట్రిప్ అయితే చాలా బాగా జరిగింది. సో నెక్స్ట్ వీడియో అయితే చాలా ఇంపార్టెంట్, మీకు అన్ని డీటెయిల్స్ కావాలి కదా. సో దానికోసం అయితే మీరు నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. సో నేను నెక్స్ట్ వీడియోతో వచ్చేంత వరకు స్టే ట్యూన్ టు ప్రియా కాలురామ్. సో ఇది అండి యాగంటి టెంపుల్ గురించి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు త్రూ అవుట్ ద వీడియో మీరు ఎలా ఫీల్ అయ్యారు అనేది అయితే కామెంట్లో తప్పకుండా మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. I'll be back with another video. Stay tuned to Priya Kaluram. Thank you so much for watching.